కురూపి భర్త అనే చందమామ కథ చెప్పుకుందాం. మిథిలా నగరపు రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు కుశుడు. అతను సకల శాస్త్ర పారంగతుడు, సకల సద్గుణ సమన్వితుడు. పరిసర దేశాలలో అతనికి అపారమైన కీర్తి ఉండేది. ఆ దేశాల రాజకుమారులు అతనికి ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఇన్ని ఉండి కూడా కుశుడికి చక్కదనం లేదు. అతను కురూపి అన్న బాధ మరెవ్వరికీ ఉండేది కాదు. కానీ అతను మాత్రం ఆ విషయం మర్చిపోలేకపోయేవాడు. ఈ కారణం చేతనే అతను యుక్త వయసు వచ్చి కూడా వివాహమాడ తలపెట్టలేదు. పిల్లాడి వంశం నిలబెట్టమని వృద్ధరాజు కుశుణ్ణి ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ప్రతిసారి కుశుడు, నా వంటి కురూపిని ఏ రాజకన్య వరిస్తుంది అని అయిష్టంగా తండ్రికి సమాధానం చెబుతుండేవాడు. నీ పరిచయం అయ్యాక ఏ రాజకన్య నిన్ను ప్రేమించదు అని తండ్రి ఎదురు ప్రశ్నించేవాడు. తండ్రి ఒత్తిడి నుండి బయటపడడానికి కుశుడొక యుక్తి చేశాడు. అతను స్వయంగా బంగారంతో ఒక అతి రూపసుందరి ప్రతిమ తయారు చేసి, అలాంటి కన్య దొరికితే తప్పక వివాహం ఆడుతానన్నాడు. అటువంటి కన్య ఎక్కడా ఉండదని కుశుడి విశ్వాసం. కానీ 3 మూర్తుల అలాంటిదే మగధరాజు పెద్ద కూతురు ప్రభావతి. కుశుడు తయారు చేసిన ప్రతిమలాంటి కన్యల కోసం వెతుకుతూ నానా దేశాలు తిరిగి మగధకు వచ్చిన మిథిలరాజు దూతలు ఈ విషయం కనిపెట్టారు. మగధరాజుకు ఒకరు కాదు 8 మంది కుమార్తెలున్నారు. మిథిల యువరాజు కుశుడి పేరు ప్రఖ్యాతులు అదివరకే విని ఉండడం చేత మగధరాజు సంతోషంగా వివాహానికి ఒప్పుకున్నాడు. తనను చూడకుండానే తనలాంటి ప్రతిమను తయారు చేసిన కుశుణ్ణి పెళ్లాడడానికి ప్రభావతి కూడా ఉవ్విలూరింది. కుశుడు మాత్రం కుంగిపోయాడు. అంత రూపవతిని తనకిచ్చి పెళ్లి చేయవద్దని అతడు తండ్రిని బతిమ్లాడాడు. కాని వృద్ధరాజు వినిపించుకోలేదు. 1 ఏడాది నీ భార్యగా ఉన్న మీదట ఆ ప్రభావతి నీకంటే అందగాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది. నా మాట నమ్ము అన్నాడాయన. అందుకు కుశుడు, ఈ ఏడాదిలోగానా అని ప్రశ్నించాడు. వృద్ధరాజు ఒక ఉపాయం ఆలోచించాడు. చూడు, పూర్వం మన వంశంలో ఒక పురాతన సంప్రదాయం ఉండేది. దాని ప్రకారం వధువు వివాహ సమయంలో వరుణ్ణి చూడడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ప్రకారమే నీ వివాహం జరిపిస్తాను అన్నాడు రాజు. వివాహానంతరం అన్నాడు కుశుడు, దానికేముంది, 1 ఏడాది పాటు మీ పడక గదిలో దీపం లేకుండా నిషేధిస్తాను అన్నాడు రాజు. బలవంతాన కుశుడు వివాహానికి అంగీకరించాడు. అతనికి ప్రభావతికి పురాతన సాంప్రదాయానుసారం వివాహం జరిగింది. ప్రతి రాత్రి కుశుడు చీకటిలో తన భార్య వద్దకు వచ్చేవాడు. ఆమెకు చిత్ర విచిత్రమైన గాథలు చెప్పేవాడు. చక్కని పాటలు పాడి వినిపించేవాడు. తన భర్త యొక్క మంచితనానికి తెలివితేటలకు ప్రభావతి మురిసిపోయేది. కానీ 12 మాసాల పాటు అతని ముఖం చూసి ఆనందించే అదృష్టం తనకు లేదని విచారించేది. ఈ విచారం నానాటికి తీవ్రం కాసాగింది. తన భర్త ముఖం చూడకుండా ఇంకొక గడియ కూడా ఉండలేననిపించింది. ప్రభావతి తన దాసిని పిలిచి ఎలాగైనా తనకు తన భర్తను చూపినట్టయితే కోరిన బహుమానం ఇస్తానని ఆశ పెట్టింది. దీనికి ఆశపడి దాసిది ఒకనాడు కుశుడు ఊరేగింపుతుండగా ఒక కిటికీ చాటు నుంచి ప్రభావతికి చూపింది. కుశుణ్ణి చూడగానే ప్రభావతికి తల తిరిగిపోయినట్టయింది. తన భర్త అంత అందహీనుడా? అబద్ధం. కాని ఆ రాజలాంఛనాలతో ఊరేగేదే అధికారం తన భర్తకు కాక ఇంకెవరికున్నది? అతను కురూపి కనుకనే పెళ్లిలో అతని ముఖం తాను చూడకుండా చేశారు. అందుకనే తన శయన మందిరంలో దీపం లేకుండా చేశారు. ఎంత మోసం, ఎంత వంచన! ప్రభావతికి పట్టరాని ఆగ్రహం కలిగింది. ఆమె తన వస్త్రాభరణాలను సర్దుకుని పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఈ వార్త కుశుడికి తెలిసింది. అతను విచారంగా, ఆమె ఇష్టం వచ్చినట్టు చెయ్యనివ్వండి అన్నాడు. అన్నాడే గాని ప్రభావతి వెళ్ళిపోయిన రోజు నుంచి కుశుడికి జీవితం శూన్యంగా కనిపించసాగింది. అతనికి నిద్రాహారాలు లేకుండా పోయాయి. చివరకు అతను ఒకనాడు తన రాజ వస్త్రాలు విసర్జించి సామాన్య దుస్తులు ధరించి మగధకు ప్రయాణమై వెళ్ళాడు. ప్రభావతి మనసులో కలిగిన గాయాన్ని ఏ విధంగానైనా మాన్పి తనపై ఆమెకు కనికరం కలిగేలాగు చెయ్యాలని అతని ఉద్దేశం.
మగధ చేరిన కుశుడు రాత్రివేళ రాజభవనం పరిసరాలకు వెళ్ళి వేణువుపై కరుణాపూరితంగా వాయించేవాడు. ప్రభావతి ఆ వేణునాదం విని అది తన భర్తదేనని గుర్తించింది. ఒకప్పుడు ఆ వేణునాదం విని తన్మయత్వం చెందిన ప్రభావతి ఇప్పుడది చెవిన పడగానే మండిపడింది. తనకు ద్రోహం చేసినది చాలక తనను వెంబడించి అతను ఇక్కడికి కూడా వచ్చాడని ఆమెకు ఆగ్రహం కలిగింది. కుశుడు తన భార్యకు మరొక విధంగా సందేశం పంపడానికి ఆలోచన చేశాడు. అతనొక కుమ్మరి వద్దకు పోయి, తాత, నీవు తయారు చేసే కుండలకు చక్కగా రంగులు వేస్తాను, వాటిని తీసుకుపోయి రాజభవనంలో ఇవ్వగలవా అని అడిగాడు. అది నీ పనితనాన్ని బట్టి ఉంటుంది నాయనా అన్నాడు కుమ్మరి. కుశుడి పనితనం కొద్దిపాటిది కాదు. అతను రంగులు బొమ్మలు వేసిన కుండలను చూసి రాజుగారు గొప్పగా మెచ్చుకొని వాటిని కొని తన కుమార్తెలకు బహూకరించాడు. మిగిలిన రాజకుమార్తెలందరూ వాటిని చూసి ఆనందించారు. కానీ ప్రభావతి మట్టుకు కుండపై తన చిత్తరువు చూడగానే అది తన భర్త చేసిన పనే అని తెలిసి మరింత ఆగ్రహం చెంది కుండలను పగలగొట్టి పారవేయించింది. ఈసారి కుశుడు తన భార్యకు మరింత దగ్గరగా వెళ్లే ఉపాయం ఆలోచించాడు. రాజుగారి వంటవాన్ని పట్టుకొని, బాబు, నేను కొత్త కొత్త వంటకాలు చేసి రాజుగారిని మెప్పించగలను. నా వంట రుచి చూస్తే నీకు కీర్తి బహుమానం కూడా వస్తుంది. నాకేమీ జీతం అవసరం లేదు. నన్ను నీ కింద పని చెయ్యనియ్యి అని అడిగాడు. వంటవాడు సమ్మతించాడు. మర్నాడు భోజనాల దగ్గర రాజు కొత్త వంటకాలు చూసి పరమానందం చెందాడు. వాటిని అంతఃపురంలోని తన కుమార్తెల వద్దకు వెంటనే పంపమని ఉత్తర్వు చేశాడు. కుశుడే స్వయంగా బంగారు పల్లెంలో భోజనం తీసుకుని ప్రభావతి వద్దకు వెళ్ళాడు. ప్రభావతి తన భర్తను గుర్తించింది. తన కొరకు అతను ఇన్ని పాట్లు పడుతున్నాడే అన్న కనికరం కూడా ఆమెకు కలగలేదు. నీ చేతి భోజనం నాకు అవసరం లేదు, మరెవరి చేతనైనా పంపించు అన్నదామె ఎంతో నిర్దయగా. తన భార్య హృదయం పాషాణమైపోయిందని, దానిని ద్రవింపజేసే శక్తి తనకు లేదని కుశుడు నిర్ధారణ చేసుకున్నాడు. అతను మగధను విడిచి ఏ కాశీకైనా వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించ నిశ్చయించాడు. కానీ ఈ నిశ్చయానికి వచ్చిన క్షణంలోనే ఒక దుర్వార్త రాజనగరులో కార్చిచ్చులా పాకింది. ఎవరో 7 రాజులు మగధపై దండెత్తి వస్తున్నారట. ప్రభావతి సౌందర్యం గురించి, ఆమె భర్తను వదిలేసిన విషయము విని ఆమెను పెళ్లాడడానికై వారి పని చేస్తున్నారట. ఈ వార్త విని మగధరాజు తల్లడిల్లిపోయాడు. తన ఒక్క సేనతో 7 సేనలను ఎట్లా ఎదుర్కోవడం? ఒకవేళ ప్రభావతికి మళ్ళీ వివాహం చేద్దామని అనుకున్నా 7 రాజులున్నారు. ఏ ఒక్కరికి ఆమెనిచ్చినా మిగిలిన 6 శత్రువులవుతారు. అందుకని మంత్రులను, సేనా నాయకులను, పండితులను పిలిపించి రాజు వారి సలహా కోరాడు. నిజానికి ప్రభావతి చేసిన పని రాజభవనంలో ఎవరికీ ఇష్టం లేదు. అందుచేత తమలో తాము వితర్కించుకొని మంత్రులు, పండితులు చివరకు రాజుకు ఈ విధంగా సలహా ఇచ్చారు. మహాప్రభు, ఈ విపత్తు నుండి బయటపడడానికి ఒక్కటే ఉపాయం. ప్రభావతి రాజకుమారిని 7 ఖండాలుగా నరికించి మన పైకి దండెత్తి వచ్చే ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ఖండము కానుకగా పంపండి. అందరూ వచ్చిన దారిన తిరిగిపోతారు. దేశానికి యుద్ధ భయం తొలగిపోతుంది అన్నారు. మంత్రి, పండితులిచ్చిన ఈ సలహా వినగానే కుశుడి రక్తం ఉడికిపోయింది. యుద్ధ భయం కొద్దీ వీరంతా చేరి తన భార్యను బలి చేస్తారా? కుశుడు వంటవాడి దుస్తులతోనే రాజు వద్దకు పోయి, మహారాజా, ఈ పిరికి వాళ్ళ సలహా పాటించకండి. మీ సేనలను నాకు అప్పగించండి. నేను వెళ్ళి శత్రువులనందరినీ జయించి వస్తాను అన్నాడు. మగధరాజుకు విస్మయం కలిగింది. నా సేనలకు వంటవాడా సేనా నాయకుడు అని అడిగాడు. మహారాజా, నేను వంటవాణ్ణి కాను, మీ పెద్దల్లుణ్ణి. ప్రభావతి అలక తీర్చడానికి ఇన్ని పాట్లు పడ్డాను. ఆమె ప్రాణం కాపాడడానికి యుద్ధరంగంలో చావలేనా? వెంటనే సేనను సిద్ధం చెయ్యండి అన్నాడు. రాజు తన అల్లుడి ఔదార్యానికి సంతోషించి వెంటనే సేనను ఆయత్తపరిచి కుశుడి వెంట యుద్ధరంగానికి పంపాడు. ఈ వార్త వినగానే ప్రభావతి హృదయంలోని శిలలు ద్రవించి ప్రవాహాలు కట్టసాగాయి. ఇంత ఉదారుడైన భర్త పట్ల తాను ఎంత నీచంగా ప్రవర్తించింది,
తన కొరకు అటువంటి భర్త యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోతే తాను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపం ఎవరికి చెప్పుకోవాలి? ప్రభావతి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కార్చసాగింది. అయితే కుశుడికి యుద్ధరంగంలో ఎటువంటి ప్రమాదము జరగలేదు. కారణమేమిటంటే మగధరాజుపైకి దండెత్తి వచ్చిన 7 రాజకుమారులు కుశుడి ఆప్త స్నేహితులే. అతను మిథిల విడిచి వెళ్ళిపోయాక అతని జాడ తెలియక వారంతా ఆందోళన పడ్డారు. తమ ప్రాణ స్నేహితుడైన కుశుడికి అటువంటి దుర్గతి కలిగించిన ప్రభావతిని పరాభవించి శిక్షించే ఉద్దేశంతో వారు తమ తమ సైన్యాలను తీసుకుని బయలుదేరారు. కానీ యుద్ధభూమిలో తమకు మగధ రాజు కాక కుశుడే ఎదురయ్యేసరికి వారి ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. కుశుడు వారినందరినీ వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభావతి ఆనందానికి అసలే మేరలేదు. కుశుడు 7 రాజకుమారులకు మగధరాజు మిగిలిన 7 కుమార్తెలతో వివాహం ఏర్పాటు చేశాడు. దీనికి వారంతా సంతోషించారు. అయితే వారిలో ఒక్కతి కూడా తన భర్తను చూసుకొని ప్రభావతి కుశుడిని చూసుకొని గర్వించినంతగా గర్వించి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రభావతి తన భర్త కాళ్ళపై పడి తన తప్పును క్షమించమని వేడింది. కుశుడు తన కళ్ళకు ఎందుకు కురూపిగా కనిపించాడో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు అతని ముఖం చూస్తుంటే అంత అందగాడు ప్రపంచంలోనే లేడని ప్రభావతికి అనిపించింది. కథ సమాప్తం. శుభం.